హలో అండి. వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ముందుగా మీ అందరికీ కూడా నా తరపు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ఈ కొత్త సంవత్సరంలో మీరు ఏ పని తలపెట్టినా కూడా ఎటువంటి విఘ్నం లేకుండా విజయవంతం అవ్వాలని అయితే కోరుకుంటున్నానండి. సో మరి ఈ కొత్త సంవత్సరంలో నా మొదటి వీడియోని మీ అందరూ చూసి ఆదరిస్తారనుకుంటున్నాను. సో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇంకా ఈరోజు వీడియోలో అయితే నేను పరోటా చేసి చూపించబోతున్నానండి. అది కూడా గోధుమ పిండితో. బయట హోటల్లో ఏ విధంగా అయితే పొరల్లాగా వచ్చి క్రిస్పీగా ఉంటుందో అలానే ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో చూసే ముందుగా లైక్ చేసేయండి వీడియోకి. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇందులో మన పిండి యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. మనకి బయట అయితే కనుక మైదా పిండితో చేస్తారు కదా, కానీ హెల్దీగా మనం గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. 1.5 కప్ గోధుమ పిండికి ఒక 1/2 టీ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకుంటున్నానండి. అలాగే ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ముందుగా ఇవి రెండు కూడా పిండిలో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 కప్పు పాలు వేసుకుంటున్నానండి. ఈ పాలు వచ్చేసి కాచి చల్లార్చుకున్న పాలు. సో పాలు వేసుకున్న తర్వాత అదే కప్పుతో అంటే ఇంకొక 1/2 కప్పు వాటర్ కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పాలు అలాగే వాటర్ రెండు కూడా పిండికి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. అయితే మనం ఇక్కడ పాలు నీళ్ళు వేసుకున్నాం కదా, పిండికి అది సరిపోదండి. మనం మళ్ళీ కలుపుకున్న తర్వాత ఇంకా వాటర్ అనేది అవసరం పడుతుంది. అందుకోసం మనం కలుపుకుంటూ ఉంటే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఎంతవరకు అవసరం పడుతుందో అన్ని వరకు వేసుకొని ఈ విధంగా ముద్దలా కలుపుకోవాలండి. పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదు, అలానే బాగా గట్టిగా కూడా ఉండకూడదు. మనకు కొంచెం చేతికి మెత్తగా ఉండేలా ఉంటే సరిపోతుందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూసారు కదా, వేళ్ళతో ప్రెస్ చేసుకుంటే ఈజీగా మూవ్ అయ్యేలా ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత పైన ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మళ్ళీ పిండి అంతా కూడా లోపల వరకు బాగా వెళ్ళేలాగా ఒక 2 మినిట్స్ పాటు పిండిని బాగా ఒత్తుకుంటూ ఆయిల్ అనేది పిండికి బాగా పట్టించేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఒక 3-4 నిమిషాల పాటు పిండిని బాగా ఒత్తుకుంటే పరోటాలు అనేవి మనకి లేయర్స్ బాగా వస్తుందండి. పిండి అంతా కూడా ఈ విధంగా ముద్దలా చేసుకున్న తర్వాత మనం కొద్దిగా ఆయిల్ని చేతితో పాటు తీసుకుని పైన ఈ విధంగా అప్లై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా చేసేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. కాకపోతే మనం వెంటనే చేసుకోకూడదండి. ఒక 15 నిమిషాల పాటు పిండిని బాగా నానబెట్టుకోవాలి. అలా నానితే బాగుంటుందన్నమాట. సో 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసి తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూసారు కదా, మనం కలుపుకున్నప్పుడు కన్నా కూడా 15 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత పిండి ఇంకాస్త లూజ్గా ఉంటుంది. అందుకోసమే ముందుగా లూజ్గా కలిపేసుకోకూడదు. మూత తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు పిండిని బాగా ఒత్తుకోవాలని నేను చూపిస్తున్న విధంగా. అయితే ఇక్కడ నేను తీసుకున్న 1.5 కప్పు పిండి ఉంది కదండి, దాంతో మనకైతే సుమారుగా ఒక 4 వరకు పరోటాలు వస్తాయన్నమాట. నేను ఈ విధంగా సిలిండ్రికల్ షేప్లో ముద్దగలా చేసేసుకుని తర్వాత 4 పరోటాలకు గాను సపరేట్ చేసుకుంటున్నాను. మనం ఈ పిండినే 3గా చేసుకోవచ్చు, కాకపోతే కాస్త దలసరిగా వచ్చేస్తాయి. అలా 5లా చేసుకుంటే పలచగా వచ్చేస్తుంది. సో 4 అయితే కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. 4ని కూడా ఈ విధంగా ముద్దలా చేసేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత కొద్దిగా పొడిపిండి చల్లుకుని ఒక ముద్దను తీసుకుని మనం దీన్ని చపాతీలాగా ఒత్తుకోవాలండి. కాకపోతే మనం పిండి అనేది అంటుకోకుండా ఉండడం కోసం కొద్ది ఈ విధంగా పిండి అనేది యాడ్ చేసుకోవాలి. మనకి హోటల్లో అయితే కనుక ఆయిల్ వేసేసి చేసేస్తారండి, బాగా ఆయిలీగా ఉంటుంది. అందుకోసం నేనైతే పిండి యూస్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా ఎంత వీలైతే అంత పలుచగా మనం చపాతీని రుద్దుకోవాలి. మనం మైదా పిండితో కనుక చేసుకుంటే కాస్త ఆయిల్ అది ఎక్కువగానే పడుతుందండి. గోధుమ పిండితో కాబట్టి అంత ఎక్కువగా పట్టదు. అండ్ చూసారు కదా, నేనైతే చాలా పెద్దగా చేశాను. దీనికి షేప్ ఎలా వచ్చినా కూడా పర్వాలేదండి. సో పెద్దగా రావాలంతే. అండ్ నేను బాగా పలుచగా చేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూసారు కదా, ఈ విధంగా పలుచగా చేసుకున్న తర్వాత నేను దీనికి గీ అనేది అప్లై చేసుకుంటున్నానండి. 1 లేదా 2 టీ స్పూన్ల వరకు ఎంత అవసరం పడితే అంత వేసుకోవచ్చు. కానీ గీని మనం కరిగించి వేయకూడదండి, అది పూసలాగా ఉంటుంది కదా, అలా ఉన్నప్పుడే అప్లై చేసేసుకోవాలి. మీ దగ్గర గీ కనుక లేకపోతే దీని ప్లేస్లో ఆయిల్ కూడా రాసుకోవచ్చండి. సో మొత్తం అంతా కూడా గీ అప్లై చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను కదా, పిజ్జా కట్టర్తో ఈ విధంగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. లేదంటే నైఫ్తో కూడా చేసేసుకోవచ్చు అనమాట. మనం ఈ స్లైసెస్ని ఎంత సన్నగా కట్ చేసుకుంటే పరోటా మనకి అన్ని లేయర్స్ వస్తుందండి. చూసారు కదా, మొత్తం అంతా కూడా ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత అటువైపు నుంచి అలాగే ఇటువైపు నుంచి కూడా లైట్గా ఈ పీసెస్ అన్నింటికి కూడా మనం దగ్గరికి చేసుకోవాలండి. అవి ఓన్లీ మనం రోల్ లాగా చుట్టేయకుండా దగ్గరికి చేసుకుంటూ ఉంటే కనుక మనకు ఒకదానికొకటి అంటుకోకుండా ఉండి బాగా వస్తాయి అన్నమాట పరోటాలు. చూసారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ పైన ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే నేను కరిగించకుండా గీ వేసాను కాబట్టి అది పూసలాగా ఉంటుంది కదా, అది కాల్చేటప్పుడు కరిగిపోతుంది కాబట్టి అప్పుడు అలా సరిపోతుందండి. మళ్ళీ మనం సపరేట్గా వేయక్కర్లేదు.
నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా రౌండ్గా చేసేసుకోవాలండి. చుట్టూ అంతా కూడా తీసి లాస్ట్లో వచ్చి పైన పెట్టి ఒత్తుకోవాలి. ఇప్పుడు దీన్ని బౌల్లో పెట్టేసి మూత పెట్టేసుకుని మిగతావి కూడా ఇదే విధంగా అన్నీ రెడీ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే 4 కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకుని ఒక బౌల్లో పెట్టేసి మూత పెట్టుకున్నానండి. అంటే ఆరిపోకుండా ఉండడం కోసం మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ కొద్దిగా పొడిపిండి వేసేసుకుని ఇలా రెడీ చేసుకున్నది ముద్దను తీసుకుని మనం దీన్ని మళ్ళీ పరోటాలాగా చేసుకోవాలి. ముందుగా అయితే పైన కింద కూడా కొద్దిగా పొడిపిండి చల్లుకోవాలండి. తర్వాత ఈ విధంగా వేళ్ళతో కూడా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు అండి. లేదు అంటే కనుక మన రోలర్తో లైట్గా ప్రెస్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా పెట్టేస్తే కనుక ఆ పొరలన్నీ కూడా అణిగిపోతాయండి. లైట్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మరీ పల్చగా కాకుండా అలానే మరీ దళసరిగా కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కనుక చేసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఉండాలండి. సో ఇలానే మనం ముందు చేసుకున్నవన్నీ కూడా కొద్దిగా పిండి వేసేసుకుని రోల్ చేసేసుకుని అన్నీ కూడా రెడీగా పెట్టేసుకోవాలండి. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత వీటిపైన ఏదైనా క్లాత్ వేసి ఉంచుకోవాలండి. పైన తడి అనేది ఆరిపోకుండా ఉంటుంది మనం కాల్చుకునే వరకు కూడా. ఇప్పుడు వచ్చేసి దీన్ని కాల్చుకోవడం కోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని బాగా హీట్ చేసుకోవాలండి. నేను ముందుగా ఆయిల్ కానీ గీ కానీ ఏమీ యాడ్ చేయలేదు. డైరెక్ట్గా పరోటా అన్నీ పెట్టేశాను. ఇలా పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని 1 నిమిషం పాటు కాలనివ్వాలండి. తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా ఫ్లిప్ చేసేసుకొని అటువైపు కూడా ఇంకొక నిమిషం పాటు కాల్చుకోవాలి. ఇలా అటు ఇటు కూడా కొంచెంసేపు కాలిన తర్వాత చూసారు కదా, పైన లేయర్స్ వస్తూ వైట్గా కనిపిస్తుంది కాలింది. అప్పుడు మనం కొద్దిగా ఒక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బాగా కాలుతూ ఉంటుంది కదా, తర్వాత రెండో వైపు మళ్ళీ ఫ్లిప్ చేసేసుకొని అటువైపు కూడా కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కూడా 1 టీ స్పూన్ వేసానండి. ముందు 1 టీ స్పూన్ వేసుకున్నాను, అలాగే ఇప్పుడు కూడా 1 టీ స్పూన్ వేసుకున్నాను. కొంతమంది బాగా ఎక్కువగా ఆయిల్ అనేది యూస్ చేస్తారు. కాకపోతే మనం గీ వేసుకున్నాం కాబట్టి అంత ఆయిల్ అవసరం పట్టదు. అలాగే గోధుమ పిండి కాబట్టి మనకి ఈజీగానే కాలిపోతుంది. సో ఇలా రెండు వైపులా కూడా బాగా కాలిన తర్వాత మనం మొత్తం అంతా ఉడికిపోతుందండి అప్పటికి. ఇప్పుడు వచ్చేసి హై ఫ్లేమ్లో ఉంచుకొని అటు ఇటు తిప్పుకుంటూ కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, నేను కాలుస్తూ ఉన్నప్పుడే నాకు పొరలు అనేవి వచ్చేస్తున్నాయి. అందుకోసమే 2 అట్ల కాడలు తీసుకుని ప్లేట్లో వేసుకున్నాను. చూసారు కదా ఎంత పొరలు బాగా వచ్చినాయో. ఇప్పుడైతే మిగతావి కూడా చేసుకుని ఉంచుకున్నాను కదండి, వాటిని కూడా ముందులానే కాల్చేసుకున్నాను. అండ్ ఇది కూడా పొరలు బాగా వచ్చేసింది. 2 కూడా ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మా ఇంట్లో వాళ్ళకైతే హోటల్లో ఎలా సర్వ్ చేసి ఇస్తారో అలా సర్వ్ చేద్దాం అనిపించింది. అందుకోసమే ఆనియన్ అలాగే లెమన్ పీస్ పెట్టానండి. అండ్ దీనికి కాంబినేషన్గా ఆలు మటర్ కర్రీ చాలా బాగుంటుంది. సో త్వరలోనే ఆ రెసిపీ కూడా మీతో పోస్ట్ చేస్తాను. అండ్ వేడివేడిగా పరోటా పెట్టి సర్వ్ చేస్తే చాలా బాగుందండి. మనం బయటికి వెళ్ళి తిన్నట్టే అరటాకులో తింటే కూడా చాలా బాగుంటుంది కదా. అండ్ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, లేయర్స్ అనేది ఎంత బాగా వచ్చినాయో. చూడండి ప్రతి లేయర్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో. ఇలాంటి లేయర్స్ రావాలంటే చాలామంది ఎగ్ కూడా యూస్ చేస్తారు, కానీ ఎగ్ లేకుండా హెల్దీగా మనం గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకున్నామండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంట్లో చేసి పెడితే ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో చూసారు కదండి, ఇంట్లోనే హెల్దీగా గోధుమ పిండితో పరోటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందంటే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ కొత్త సంవత్సరం రోజు మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలా సపోర్ట్ చేయాలనుకునేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.